ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో తిరిగి అలాగే ప్రవర్తించు. అదే ధర్మం. ఇప్పుడున్న రోజుల్లో మంచితనం అనేది అస్సలు పనికిరాదు. మనతో ఎవరు ఎలా ఉంటే మనం కూడా వాళ్ళతో అలాగే ఉండాలి, కాదంటారా? నువ్వు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయనప్పుడు ఇతరులు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని ఆశించకూడదు. నచ్చిన వారితో ఉండాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ అదృష్టం కొందరికి మాత్రమే ఉంటుంది. బహుశా ఆ అదృష్టం నాకు లేదనుకుంటా. ఈ వీడియో చూస్తుంటే మనకు ఒకటి అర్థం అవ్వాలి. అదేంటంటే, ఒక్కసారి మనిషి మనసు విరిగిపోతే నువ్వు ఎన్నిసార్లు దానికి సర్ది చెప్పుకున్నా, ఎన్నిసార్లు సారీ అనే బ్యాండేజ్లు వేసినా అది ముందులాగా ఉండదు. మనిషి మనసు, అద్దం రెండూ ఒక్కటే. అవి బాగున్నప్పుడే అందంగా ఉంటాయి. ఒక్కసారి విరిగిపోతే దాని రూపమే మారిపోతుంది. కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే ఎవరికీ చెప్పుకోలేము, ఎవరి ముందు బాధపడలేము. ఒంటరిగా కూర్చొని ఏడవడం తప్ప ఇంకేమీ చేయలేము, అవునా కదా? మన ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేని వాళ్ళని మనం ఎక్కువగా ప్రేమిస్తాం. వాళ్ళు మనతో మాట్లాడితే చాలు అనుకుంటాం, కానీ వాళ్లకు మనతో మాట్లాడే టైం కూడా లేదని వేరే వాళ్ళతో మాటల్లో బిజీగా ఉన్నారనే సంగతి మనం తెలుసుకోలేకపోతాం, కాదంటారా? ఇక్కడ నీ ఎమోషన్స్తో, నీ ఫీలింగ్స్తో ఎవ్వడికి పని లేదు. నువ్వు అవతలి వాడికి ఎంత యూజ్ అవుతున్నావో అన్నది మాత్రమే వాళ్ళకు అవసరం, అవునా కాదా?